విచేతనంటే నీకు ప్రతిస్పర్ధి అతను కూడా ఈయన్నే ప్రార్థిస్తూ ఉండొచ్చు. ఇద్దరికి ఎవరికి న్యాయమో అది ఆయన చేస్తాడు. ఆయన అడిగిన తరువాత ఆయన చేసిందే న్యాయం. నాకు అన్యాయం చేశాడనే మాట నాకొద్దు. దాన్ని సరెండర్ అంటారు. ఆత్మార్థం అంటే నేను అడిగినవన్నీ ఇస్తే నేను నిన్ను ఆరాధిస్తూ ఉంటానని కాదు. నేను అడిగినవన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నిన్ను వదలను. దీన్ని ఆత్మార్థం అంటారు. కోరికలు కోరతాం, నెరవేరుతాయి, నెరవేరకపోవచ్చు. ఆయన్ని ఎప్పుడో ఒకటి అడగాలి. ఏదో కోరుతూ ఉంటాను. పొరపాటున నాకు ఆ కోరికల వల్ల నష్టం వచ్చేటట్టయితే దయచేసి ఆ కోరికలు ఇవ్వొద్దు. నాకు క్షేమం అయితేనే ఇవ్వు. నా యోగక్షేమాలు నువ్వే చూడు. నీ మీద విశ్వాసము, భక్తి నన్ను ఎప్పుడూ కూడా వదలకుండా ఉండేటట్టు రక్షించు. నీవు నా హృదయంలో ఎప్పుడు కనపరచు. సందేహం వస్తే సందేహాన్ని నివారించు అని అడగాలి. ఈ ప్రకారంగా ఆ కృష్ణ పరమాత్మతో సన్నిహితమైన సంబంధం తెచ్చుకునేటట్టయితే ఈ కలియుగంలో ఇప్పుడు అధర్మమే బ్రహ్మాండమైనటువంటి నాట్యం ఆడుతూ ఉండే రోజులలో ధర్మంలో ఉండి కూడా మనం అపజయం పొందుతూ ఉండొచ్చు. అధర్మంలో ఉండేవాడు చాలా బాగుండొచ్చు. అవి చూసి దుఃఖపడక క్షేమాన్ని, ధర్మాన్ని నాకు ప్రసాదించమని వ్యక్తిని అడిగితే మీరు ఈ లోక వ్యవహార విషయాల్లో ఒకవేళ అక్కడేం జరిగినా అన్యాయమే జరిగిందని మీరు అనుకున్నప్పటికీ కూడా ఈ అన్యాయం కంటే ఎక్కువ ఒక గొప్ప కాంపెన్సేషన్ అతడు మీకు జ్ఞానం, శాంతి మరొక చోట ఒక గొప్ప లాభాన్ని మీరు అడగకుండానే ఇస్తారు. చేసిన ఏ ప్రార్థన కూడా కృతజ్ఞత. ఏ వస్తువు కోసం ఏనాడు ప్రార్థించారో ఆనాడు ఆ వస్తువు లభించకపోయినప్పటికీ కూడా వినిపించుకోలేదనే మాట ఉండదు. ఈ ప్రార్థన వృధా పోదు. మరొక నాడు మీరు అడగకుండానే ఇంకొక మీకు ఆ ప్రార్థన ఇస్తుంది. కాబట్టి అతని గురించి చేసిన తపస్సు ఉందే ఇది వ్యర్థం కాదు. మీరు అనుకున్న పని మీరు అనుకున్న విధానంగా కాకపోవచ్చు గాని ప్రార్థన మాత్రం వృధా కాదు. సర్వము